అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మాడవీధుల విస్తరణకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఆలయానికి రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాడపల్లి దేవస్థానం కార్యాలయం వద్ద గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్తపేట ఆర్డీఓ సత్యనారాయణ, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావు, ఆత్రేయపురం తహసీల్దార్ రామచంద్రమూర్తి, ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు పాల్గొన్నారు. మాడవీధుల విస్తరణ అవసరాన్ని గ్రామస్తులకు అధికారులు వివరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు మెరుగుపడాలంటే మాడవీధుల విస్తరణ ఎంత అవసరమని చెప్పారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. అన్నదానం కూడా కూడా గ్రామస్తులు మరి ఈ అన్నదానం స్వయంగా వదిలించడం ఇప్పుడు కూడా గ్రామస్తులు చాలామంది అన్నదానంలో కూడా వాలంటీర్ చేస్తున్నారు. మరి ఇంత గొప్పగా మీరు స్వామివారి యొక్క నిధులకి వికారం కోసం మీరు మెయిన్ పిల్లర్స్గా ఉన్నారు. మిమ్మల్ని ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది లేకుండా ఈ మాడలు గడలు అవుతాయని నేను అనుకోవట్లేదు. ఇబ్బంది అవుతుంది, అయినప్పటికీ కూడా దాని సౌలభ్యంతో స్వీకరించడం. అలాగే గౌరవ శాసనసభ్యులు మండల సత్యానందరావు కూడా ఏమని చెప్పారంటే, ఇది ఇంతకుముందు మేము ఇదే ఆదివారం మా సార్ అందరూ కలిసి కూర్చున్నప్పుడు రోడ్డు పడక చేయడానికి రైతులని భూశాఖ ప్రపోజల్ పెట్టాం. అది కంపల్సరీ ఎగ్జిక్యూషన్ ప్రపోజల్స్లో పెట్టడం జరిగింది. అలా కాదు, ఇక్కడ ఈ గ్రామస్తులకు ఇబ్బంది కలగకూడదు, ఒకవేళ ఇబ్బంది అయినా వాళ్ళకి ఆ ఇబ్బంది శ్రద్ధగా అనిపించకుండా ఉండేలాగా పరిహార విషయంలో కానీ వారు ఏం కోరుతారనేది వారి సలహాలు గుర్తులు తీసుకోవాలని గౌరవ శాస్త్రి కంపల్సరీ ఎగ్జిక్యూషన్లో కాకుండా ఇప్పుడు ఫస్ట్ నెగోషియేషన్ ప్రపోజల్స్ తోటే ఇది సిస్టమ్ లాంచ్ అవుతుంది. కాబట్టి మేము చాలా వరకు రైతులతో కనుక మనం కంపేర్ చేస్తే సుమారుగా అంతకంటే కొంచెం బెటర్ ప్యాకేజ్ వచ్చే విధానం మరి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే చూస్తామని చెప్పారు. కాబట్టి మీరు ఒక్కరే మరి ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగిందని నాకు ఐడియా లేదు, కానీ అది కృతయుగం నాడు అంటే శ్రీరామచంద్రుడు ముత్తాత గారు దర్శనం చేసుకున్న టెంపుల్ ఇది. అంత హిస్టారికల్ టెంపుల్. ఆ టెంపుల్ కూడా ల్యాండ్ లేకపోతే అప్పట్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ చైర్మన్ కానీ ఒక 278 ఎకరాలు ల్యాండ్ సరౌండింగ్స్ అంతా ఎక్వైర్ చేశారు. ఈరోజు మీరు చూసినట్టయితే టెంపుల్ చాలా డెవలప్ అయ్యింది. ఎందుకు ఆ గ్రామస్తుల దగ్గర ల్యాండే మనం తీసుకున్నాం, బయట ఎక్కడ ల్యాండ్ కొనలే, ఆ అర్చకుల దగ్గర లేదా ఎంప్లాయీస్ దగ్గర గ్రామస్తుల దగ్గర. అలాగే ఈరోజు మనం కూడా సాక్రిఫైస్ చేయాలి. మన స్వామివారికి మనం చేసుకుంటున్నాం, ఏదో ఇండస్ట్రీ పెట్టడానికో లేదా ఇంకోటి మనం ఇవ్వడం లేదు. కాబట్టి స్వామివారికి మనం ఇచ్చే ల్యాండ్తో డెవలప్ అవుతుంది. ఒక నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూస్తే 75 కోట్ల వరకు రావచ్చు అంటారు. ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు 100 కోట్లకి వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వచ్చే జనాలు ఇప్పుడు నాకు 35 నుంచి 40 వేల మంది వస్తున్నారు సాటర్డే ద్వారకా తిరుపతి. ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యం అనిపించింది, 1,34,000 మంది దర్శనం చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఇంత కంజెస్టెడ్ ప్లేస్లో అంతమంది దర్శనం చేసుకోవడం, ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగడం అంటే ఆ స్వామివారి తాలూకా మహోత్సవం. అంటే అంతమంది మా దగ్గరికి వస్తే మేము చేయించలేము. ఈవెన్ తిరుపతి కూడా 70 నుంచి 80 చేయించినప్పటికీ ఈరోజు టాప్ వచ్చారని చెప్తున్నారు. అలాంటిది ఈవెన్ టీటీడీ కన్నా మనం ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శనం చేయించగలుగుతున్నాం. అది స్వామివారిని దర్శిస్తాం. ఇంకా రాబోయే తెలిసిన విషయమే. మరి అయితే ఆ టెంపుల్స్కి మన టెంపుల్కి ఒక టెంపుల్స్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఉన్న టెంపుల్స్ అన్ని కూడా పీస్ మీద ఒక సుదీర్ఘ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడం అన్ని కూడా ఒక అభివృద్ధిగా మార్చుకోవడానికి అనుకూలంగా ఉండడం జరిగింది. మరి ఇక్కడ గ్రామంలో మా స్వామివారు ఇక్కడ రావడం అక్కడ 7వ తారీఖున మన గొప్పలో వచ్చినప్పుడు అధికంగా చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు కూడా మనకు తెగులు సంబంధించి ఎక్కువగా అభివృద్ధికి ఎక్కువ కూడా ఎంతో చేస్తున్నారు.
మరి దానిలో భాగంగా మరి మాట వీధులకు సంబంధించి మరి భవిష్యత్తులో వచ్చేట్టుగా సంస్థ దృష్టిలో పెట్టుకుని మనం ఒక అంచనాకు వచ్చి మనం ఎంతవరకు కాబట్టి ఎంత ఏరియాకి మనం ఎక్కడైతే కట్టుకోవడం ఒక 7 విలేజ్లు ఫస్ట్ విలేజ్లో ఖాళీ చేయాల్సి వస్తుంది. ఆ 7 విలేజ్లు ఖాళీ చేయడానికి దాదాపు అంటే చాలా సమయం తీసుకున్నాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీస్కి ఆ గ్రామం కూడా ఇప్పుడు ఉండే సంబంధాలు అన్నీ కూడా గ్రామాలు ఖాళీ చేయడం. కానీ మనకు వచ్చినప్పుడు ఇక్కడ కేవలం నివాసాలు నుంచి మన వేరే మనకి ఇదే ఏరియాలో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మీకు అనుకూలంగా ఆమోదయోగ్యంగానే చేయాలని చెప్పి నాకు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆదేశిస్తున్నారు. కాబట్టి